ఇక వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నికల ఫలితాల సమయంలో పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో అదుపులోకి తీసుకున్నారు. కొడుకును కాపాడుకునేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వేసిన ప్లాన్ ఫెయిల్ అయింది. మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని చెవిరెడ్డికి ముందుగానే లీకులందాయి. అందుకే ఇద్దరు కొడుకులు మోహిత్, హర్షిత్లను దుబాయ్కి పంపేందుకు చెవిరెడ్డి ప్లాన్ వేశారు. బెంగళూరు నుంచి దుబాయ్కి వెళ్లే ఫ్లైట్లో ఎస్కేప్ అయ్యేందుకు భారీ స్కెచ్ వేశారు. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన పోలీసులు ఎయిర్పోర్ట్లో మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. మోహిత్ రెడ్డిని తిరుపతి యూనివర్సిటీ పిఎస్కు తరలించారు. మోహిత్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆందోళనకు దిగారు. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నికల ఫలితాల సమయంలో పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో అదుపులోకి తీసుకున్నారు. కొడుకును కాపాడుకునేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వేసిన ప్లాన్ ఫెయిల్ అయింది. మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని చెవిరెడ్డికి ముందుగానే లీకులందాయి. అందుకే ఇద్దరు కొడుకులు మోహిత్, హర్షిత్లను దుబాయ్కి పంపించేందుకు చెవిరెడ్డి ప్లాన్ వేశారు. బెంగళూరు నుంచి దుబాయ్కి వెళ్లే ఫ్లైట్లో ఎస్కేప్ అయ్యేందుకు భారీ స్కెచ్ వేశారు. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన పోలీసులు ఎయిర్పోర్ట్లో మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. మోహిత్ రెడ్డిని తిరుపతి యూనివర్సిటీలోని పిఎస్కి తరలించారు. మోహిత్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆందోళనకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరిబాబు లైవ్ ద్వారా అందిస్తారు. హరిబాబు, చెప్పండి, మోహిత్ని అయితే అరెస్ట్ చేశారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని స్నేహితుడి వివాహం కోసమని దుబాయ్కి వెళ్తున్న సమయంలోనే లుకౌట్ నోటీస్ జారీ చేసి మోహిత్ని పోలీసులు అదుపులోకి తీసుకుని తిరుపతికి తరలించారు. అయితే దీనికి సంబంధించి ఘటన జరిగి 52 రోజులు దాటిన తర్వాత ఇప్పుడు అతని A37గా కేసులో నమోదు చేసి అతని మీద అక్రమంగా కేసులు పెట్టారని చెప్పని కూడా వైకాపా నేతలు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. మనతో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసు సార్, 52 రోజుల తర్వాత ఘటన జరిగిన 52 రోజుల తర్వాత కేసు నమోదు చేయడం ఎలాంటి సంకేతాలు ఇస్తుంది సార్? మీరే చెప్తున్నారు 52 రోజుల తర్వాత కేసు పెట్టడం ఏ సంకేతాలకు నిదర్శనం అది వాళ్ళు చెప్పాలా. ఇప్పుడు నా కేసులో ఉన్న ముద్ద అయితే A1, A2 ముందులో రావాలి. ఏమి లేదనే కదా కేసు పెట్టలేదు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న తప్పులు, వాళ్ళు చేస్తున్న ఆక్రమణలు, వాళ్ళు చేస్తున్న పైరవీలు, వాళ్ళు చేస్తున్న దందాలు బయటకు వస్తాయి. ఏదో ఒక ఇష్యూ బయటకు రావాలని, ఏదో ఒక ఇష్యూ జరగాలని తీసుకురావడం జరిగింది. దానికి లుకౌట్ నోటీస్ ఇచ్చారు. లుకౌట్ నోటీస్ ఇచ్చి 41 నోటీస్ ఇవ్వడం ఏందో మనకు అర్థం కాకుండా ఉంది. లుకౌట్ నోటీస్ ఎవరికి ఇస్తారు? ఆర్థిక నేరస్తులకు, ఉగ్రవాదులకు, టెర్రరిస్టులకు ఇచ్చే లుకౌట్ నోటీసు ఒక 20 పిల్లాడికి ఇచ్చేసి, ఏ సంబంధం లేని పిల్లాడికి ఇచ్చేసి, ఈరోజు ఆడుకొచ్చి 70 మంది పోలీసులు వచ్చి 10 వాహనాలు వేసుకొచ్చి తీసుకొచ్చి వీరప్పని తీసుకొచ్చి ఏడుకొచ్చి సింపుల్ వాటి నోటీస్ ఇచ్చి పిలిచినప్పుడు రా అని చెప్పారు. మేము పిలిచినప్పుడు రా అని చెప్పడం కోసం లుకౌట్ నోటీస్ ఇవ్వాలన్నా, ఆ నుంచి కాన్వాయ్ తీసుకురావాలన్నా, అర్ధరాత్రులు అరెస్ట్ చేయాలన్నా, మీరంతా శ్రమ పడ్డారు పోలీసులు, మీరంతా నిద్ర లేకుండా ఆహారం అక్కడ మీరంతా కష్టపడ్డారు. ఏమిది? ఎక్కడ పోతుంది ప్రభుత్వం? ఎక్కడ పోతుంది ఈ వ్యవస్థ? ఓకే, తప్పుడు పనులు చేశారు, తప్పుడు కేసులు పెట్టారు, కోర్టు దగ్గరికి వెళ్తే కోర్టు ముట్టకాయలు వేస్తుంది, మీద స్టఫ్ లేదు, ఇది ఆ పిల్లడికి సంబంధం లేదని మీకు తెలుసు, అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. కోర్టు దగ్గరికి పోతే మరింత ప్రమాదం కాబట్టి కోర్టు ముందుకు పోకుండానే తప్పులు సరిదిద్దుకోవడానికి 41 నోటీస్ ఇచ్చారు. అంటే కేవలం ఈవీఎంల పరిశీలన జరిగే సమయంలో తాను బయటకు వచ్చే క్రమంలో మోహిత్ లోపలనే ఉన్నాడు, మోహిత్ ప్రమేయంతోనే ప్రేరణతోటే తన మీద దాడులు జరిగాయని చెప్పి నాని ఆరోపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు నాని పైన దాడి జరగలేదు అని మొదటి నుంచి చెప్తున్నాం.
నాని కారు పైన దాడి జరిగిందే తప్ప నాని పైన జరగలేదు. దానికి ముందు రోజు కూచువారిపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 కార్లు దగ్ధం చేశారు, ఇల్లు దగ్ధం చేశారు. ఆ కసితో వీళ్ళు కారు మీద దాడి చేశారన్నది వీడియోలో కనబడుతుంది. మొదటి నుంచి మేము చెప్తున్నాం నాని పైన దాడే జరగలేదు అని చెప్తున్నాం. చివరికి అతను ఒక పబ్లిసిటీ కోసం, సానుభూతి కోసం, పదవులు ఏదైనా వస్తాయి, సానుభూతి వస్తే వాళ్ళ అధిష్టానం మెప్పు పొందడం కోసం చేతికి కట్టుకట్టి, కాళ్ళకి కట్టుకట్టి, మెడకు కట్టుకట్టి, నడుము కట్టుకట్టి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. ఎక్కడ అడ్మిట్ అయ్యాడు? అతను దురదృష్టం వెంకటాల స్వామి దగ్గర అడ్మిట్ అయ్యాడు. ఆ భగవంతుడు నిర్వహించే సిమ్స్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. దేవుడు ఈ టోటల్ ఎంతమందిని చూస్తుంటాడో ఆ భగవంతుడు ఇమ్మీడియట్గా రిపోర్ట్ ఇచ్చాడు. ఇతను కాలుకి దెబ్బ లేదు, తలకి దెబ్బ లేదు, నడుముకి దెబ్బ లేదు, చేతికి దెబ్బ లేదు, ఇతను పర్ఫెక్ట్ ఆల్రెడీ సంపూర్ణ ఆరోగ్యవంతుడని అన్ని రిపోర్ట్ సిటీ స్కాన్లు ఇచ్చారు. సిమ్స్ ఇది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సిమ్స్లో ఇతనికి ఏ గాయం లేదు అని ఇచ్చారు. నా మంది 37 మంది దాడి చేసి జైలుకి పంపారు. 37 మంది దాడి చేస్తే మిత్రమానం చెప్పు, గాయం జరగకుండా హాస్పిటల్ పోతాడా? 37 మంది దాడి చేస్తే సింపుల్, దానికి పెద్ద టెక్నికల్ అవసరం లేదబ్బా, టెస్టులు కూడా అవసరం. 37 మంది దాడి చేస్తే గాయం తగలకుండా హాస్పిటల్కి వెళ్తారా? దాని ఎక్కడో తగలాలి కదా. ఏమి లేదని హింసించింది. అంత అబద్ధాలు చెప్పే వ్యక్తి ఈరోజు ఏమైనా చెప్తాడబ్బా. నేను ఏం మాట్లాడమంటావు? నిజాలు మాట్లాడి హుందాగా మాట్లాడితే నేను ఏమైనా మాట్లాడతా. నేను 5 సంవత్సరాలు పరిపాలన చేసిన మా ప్రభుత్వంలో. ఒక తెలుగుదేశం కార్యకర్తల మీద కేసు పెట్టలా, ఒక ఆస్తి ధ్వంసం చేయలా, ప్రభుత్వం అందాల్సిన సహకారం ఏ ఒక్కరికి ఇబ్బంది పెట్టలా. చెప్పండి, మీరే సాక్ష్యం. ఒకటి జోలికి పోయి ఉంటే చెప్పండి. నేను 10 మందికి మంచి చేద్దాం తప్పంతా నేను పని చేసిన. ఇప్పుడు బెదిరించి భయభ్రాంతం చేయాలంటే చంద్రగిరి నియోజకవర్గంలో సాధ్యపడుతుందా? చంద్రగిరి నియోజకవర్గంలో వీలు చంద్రగిరి నియోజకవర్గంలో బేసిక్గానే విజ్ఞానవంతులు, అన్ని రకాలైనటువంటి ధైర్యవంతులు. కాబట్టి అతను అమాయకత్వంతో చేస్తున్నాడు. అయితే తెలుగుదేశం పార్టీ గెలుపొందుతుందన్న ఒకే ఒక కారణంతో తన మీద దాడి జరిగిందని చెప్పని కూడా నాని ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత కార్యాచరణ ప్రణాళిక ఏమి ఉండబోతుంది? నీ మీద దాడి జరగలేదు మహాప్రభు అని సిమ్స్ చెప్తుంది. నీ మీద దాడి చేయలేదు మహాప్రభు అని మేము చెప్తున్నాం. అదే సినిమాలో పేరు మన పాపం ఎంపీగా ఉన్నాడు, ఈ ఎంపీ శివప్రసాద్ గారు. నన్ను కొట్టలేదురా అంటే నువ్వు కొట్టారు అంటాడు. నాకేదో గుర్తురాడు సినిమా, తక్కువ సినిమాలు గుర్తుంది. నేను కొట్టలేదు అంటే నన్ను కొట్టారు అంటాడు. నేను కొట్టలేదు మహాప్రభు అని మేము అంటున్నాం. నీకు దెబ్బలు తగలేదు మహాప్రభు అని సిమ్స్ అంటుంది. వాళ్ళ కార్యకర్తలు అంటున్నారు ఇంకా ఆపేద్దాం నాటకం అని. వాళ్ళ అధిష్టానం అంటుంది ఇంకా దానిలే ఇంకా నాటకాలు మన సినిమాలు యాక్ట్ చేసి సినిమాలు అక్కడ బాగా చేస్తున్నాం వాళ్ళు అంటున్నారు. ఇంత నాటకాలు ఎంతకాలం ఆడతావు? రేపు నిజం చెప్పినా నమ్మలేని పరిస్థితికి. కార్యాచరణ ప్రణాళిక ఈ సంఘటన తర్వాత కార్యాచరణ ప్రణాళిక ఏంటి? కార్యాచరణ ఏముందబ్బా, మా జోలికి వస్తే పోరాటమే. ఇప్పటి వరకు భాస్కర్ రెడ్డి ఒకరే పోరాటం చేసేవాళ్ళు, ఈ మీతో పాటు మోహిత్ కూడా జాయిన్ అవుతాడా? తప్పకుండా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, చంద్రగిరి నియోజకవర్గంలో ప్రత్యేకంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాయకుల కోసం, కార్యకర్తల కోసం, పార్టీ కోసం, నమ్ముకున్న ప్రజల కోసం పోరాటం ఉన్నది జీవితంలో ఒక భాగం, ప్రజా జీవితంలో ఒక భాగం, సపరేట్ కాదు. ప్రజా జీవితంలో భాగంగానే తాము పోరాటానికి సిద్ధంగా అని చెప్పని ఈ ఘటనతో తాము మోహిత్ ఎలాంటి తప్పులు చేయకపోయినా అక్రమంగా కేసులు బనాయించి తమను కేవలం వేధించడం కోసమే కేసులు పెట్టారని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లోని హనుమా హాస్టల్లో